నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మెగా 9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు వార ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, వారు ఏం చెయ్యాలి, ఎట్లా ఉండబోతోంది, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితాలను, పరిహారాలను, సూచనలను మీకు అందివ్వబోతున్నాను. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 22వ తారీఖున అంటే కర్కాటకంలో మొదలుపెట్టి ఆ తర్వాత సింహము, కన్యా రాశులలో సంచారం చేస్తున్నాడు. తర్వాత సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు వృషభ రాశిలో గోచారంలో శుక్రునితో సంయోగంలో ఉన్నాడు. తరువాత శుక్రుడు వృషభంలో తన స్వస్థానంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు మీనరాశిలో శాంత స్థితిలో సంచారం చేస్తున్నాడు. అయితే బృహస్పతి గురువు వృషభంలో ప్రవేశించి అంటే 14వ తారీఖునే వృషభంలో ప్రవేశించి తరువాత ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అంటే ప్రారంభం నుంచి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అలాంటివి ఇవ్వబోతున్నాడు. అయితే శని కుంభరాశిలో స్వస్థలంలో ఉన్నాడు. రాహుకేతువులు మీన కన్యా రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం వల్ల, ఈ గ్రహస్థితుల వల్ల 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ వారం రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వరకు అలా వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి సూచనలు తెలియచెప్పబోతున్నారు అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే ఈ మేషరాశిలో ఉండే విద్యార్థులకు ఈ వారము కొత్త స్ఫూర్తితో, శ్రద్ధతో వీళ్ళు ముందడుగు వేయబోతున్నారు. దీంతోపాటు పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ సిద్ధమవుతున్న వారు అనుకూలంగా ఈసారి ఈ వారంలో ఉండబోతోంది. మీరు ఏ పని చేయాలనుకున్నా, అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకున్నా ఈ వారం రోజుల సమయము అత్యంత ఉత్తమమైనది. అయితే సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ రాశిలో కీర్తి, మెరిట్స్ వస్తాయి. అంటే మీకు పేరు ప్రఖ్యాతలు, మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే ఎగ్జామ్స్లో మెరిట్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. గణితము, సైన్స్, అర్థశాస్త్రము, ఎకనామిక్స్ స్టూడెంట్స్కు చాలా విశేషంగా ఈసారి కలిసి రాబోతోంది. అయితే విదేశీ విద్యార్థులకు అంటే విదేశాలు వెళ్ళి అక్కడ చదవాలి అన్న వాళ్ళకి, విదేశంలో ఉన్న స్టూడెంట్స్కు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇది అనుకూలమైన విశేషమైన సమయము విద్యార్థులకు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ధ్యాన స్థితిలో అంటే ఒక కాన్సన్ట్రేషన్తో కనుక మీరు చదివి ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే మరింత మంచి ఫలితాలు గురుగ్రహము మీకు అందివ్వబోతోంది. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ రంగంలో ఉన్న వారికి పెన్షన్సు, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్స్ లాంటి విషయాల్లో ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఉంటుంది. ఇన్నాళ్ళు సందిగ్ధంలో ఉండే వాళ్ళకి అవుతుంది, అవ్వదు, వస్తుంది, రాదు, ఇలాంటి ఒక క్లారిటీ మోడ్కి మీరు వెళ్ళగలుగుతారు. దీంతో ఆఫీసు, రాజకీయాలలో ఉండే వాళ్ళకి అంటే మీ ఇంట్లోనే రాజకీయ వాళ్ళకి మీరు పనిచేస్తున్న ఉద్యోగస్తులైతే కనుక మీకు మంచి ఉన్నతమైన సమయము ఈ వారం రోజుల సమయము. అయితే సూర్యుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల మీకు కొత్త జాబ్ కోసం ఎవరైనా ఈ రాశిలో వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే కనుక ఇది కరెక్ట్ సమయము, వెంటనే ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు, ఏదైనా కొత్త ఆఫర్స్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా దిస్ ఇస్ ద రైట్ టైము, మీరు వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే 26వ తారీఖు వరకు మీరు సహనాన్ని కోల్పోకండి. మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది గురుబలం వల్ల. కాబట్టి కొంచెం పేషెన్సీతో వ్యవహరించండి. అయితే మీ యొక్క ఫోకస్ని, మీ యొక్క నాలెడ్జ్ని తక్కువ చేసుకునే ప్రయత్నం చేయకండి. తర్వాత వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఈ వారం కాస్త ఒత్తిడితోనూ సమస్యలతోనూ ఉండబోతోంది. అయినప్పటికీ మీకు లాభాలు వచ్చే అవకాశమే లాభదాయకంగానే కనబడుతోంది. ముఖ్యంగా లగ్జరీ, బ్యూటీకి సంబంధించి, టూరిజానికి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ వ్యాపారస్తులకు చాలా చక్కని ఆశాజనకంగా ఉండబోతోంది. దానికేమైనా మీరు ప్రయత్నాలు చేసుకోవాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, పెట్టుబడులు
పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఇలాంటి వాటికి ఇది చాలా కరెక్ట్ సమయము. ఈ పనులు మీరు ఈ సమయంలో చేసుకోండి. అయితే మార్కెట్లో అంటే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు పాత రికవరీలకు ఇది చక్కని అవకాశము. మీరు మరలా తిరిగి ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మార్కెట్లో మీరు ఏదైనా పెట్టుబడి పెడితే దానికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ సూచన మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించి మానసిక ఒత్తిడి, రక్తపోటు వంటి సమస్యలు కొంచెం సూచనగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కండరాల నొప్పులు, జలుబు, తీవ్రమైన దగ్గు అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే దగ్గు జాగ్రత్తగా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఆహార నియమాలు మీరు తప్పనిసరిగా పాటించండి. మీ యొక్క ఫుడ్ స్టైల్ను మార్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మంగళుడు మీనరాశిలో ఉండడం వల్ల మీకు జల సంబంధితమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కనబడుతోంది. మీనము ఎక్కడుంటుంది? జలంలో ఉంటుంది. ఆ సమయంలో మంగళుడు నీటికి సంబంధించినటువంటి రుగ్మతలు కానీ సమస్యలు కానీ ఇచ్చే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే మీరు ఉదయమే సూర్య నమస్కారాలు ఈ వారం రోజుల పాటు చేసేది అలవాటు చేసుకోండి. నీటితో తేలికపాటు వ్యాయామాలు చేయండి. అంటే ఇన్పుట్ అవుట్పుట్ నీళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా ఎక్సర్సైజెస్ కానీ ఏవైనా ఉంటే కనుక అవి చేసే ప్రయత్నం చేసినట్టయితే కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక నూతన సాగు మీద శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా పండ్ల తోటలు, నాటు సాగు పనులకు ఇది సరైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. నీటి వనరుల మీద శ్రద్ధ పెట్టండి. కొంచెం తక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నీటి ఎద్దడి ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ధాన్యం కాకుండా పప్పు దినుసులు, కూరగాయలు కనుక మీరు ఈ సమయంలో సాగు కనుక ప్రయత్నం చేస్తే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే వర్షానికి తగిన అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, వర్షాలు తక్కువగా ఉంది. నీటికి సంబంధించిన ఏవైనా మీరు ప్రత్యామ్నాయ పద్ధతులు, ఆల్టర్నేట్ మెథడ్స్ ఏవైనా తీసుకుంటే కనుక పంటలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంలో సౌఖ్యం ఏర్పడబోతోంది. చిన్న చిన్న తేడాలు వచ్చినప్పటికీ సామరస్యంగా పరిష్కరించుకునే దిశలో మీకు తెలివితేటలు ఉంటాయి కాబట్టి మీరు చక్కబరుచుకుంటారు. పిల్లల అభివృద్ధి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఆ చిన్ని సమస్య కూడా లేకుండా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్య వాతావరణము, గృహంలో సౌఖ్యము, శుభవార్తలు, శుభకార్యాలు చేసే సూచనలు కనబడుతున్నాయి. అంటే వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశము, కుటుంబ పరంగా పిల్లల కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తే కనుక ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచన గురువారం రోజు కుటుంబంతో కలిసి ఏవైనా దాన ధర్మాలు కానీ లేదా ఏదైనా చారిటీకి ధనం ఇవ్వడం కానీ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ఏవైనా చేస్తే కనుక గురుబలం ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత రాజకీయంగా చూసినట్టయితే రాజకీయంలో ఉన్న వారికి ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు పార్టీ పరంగా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, నూతన బాధ్యతలు మీరు చేపట్టే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. అయితే పబ్లిక్ రిలేషన్స్ ఏవైతే మీరు చేస్తున్నారో అవి ఎక్కువగా బలపడే అవకాశము, తద్వారా పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. అయితే సూర్యుడి బలం మీకు ఎక్కువగా ఉండడం వల్ల సీనియర్స్ మీ మాటను కీలకంగా తీసుకుంటారు. మీరు చిన్న వాళ్ళు అయినప్పటికీ మీ పై స్థాయిలో ఉన్నవాళ్ళు మీ మాటని బలంగా తీసుకునే అవకాశం ఉంది సూర్యుడి వల్ల. అయితే మీకు చెప్పదగిన సూచన రాజకీయంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా మీరు చేసినట్టయితే ఇంకా విశేషమైన ఫలితాన్ని సూర్యగ్రహము మీకు అందివ్వబోతోంది. తదుపరి ఆర్థిక స్థితి చూసినట్టయితే గతంలో ఇచ్చిన అప్పులు ఏవైనా ఉండి మొండి బకాయిలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది ఈ వారంలో. అయితే ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి. బంధువుల సహాయ సహకారాలతో ఆర్థిక ఒత్తిడి నుంచి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. అయితే ఖర్చులు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఆదాయము మీకు చేతికి వస్తుంది. 10 రూపాయలు ఖర్చు ఉందనుకోండి, మీకు 15 రూపాయలు చేతికి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆర్థిక లావాదేవీల్లో నిబంధనల మీద అంటే కొంత మీరు కంట్రోల్ చేసుకునేటట్టుగా డబ్బులు వస్తున్నాయి కదా అని ఖర్చు పెట్టకుండా కొంత కంట్రోలింగ్ అనేది అలవాటు చేసుకోండి.
దేశ రక్షణ విభాగానికి సంబంధించిన వాళ్ళు మేషరాశిలో ఉన్నట్టయితే కనుక దళసేన, పోలీసు, విజిలెన్సు వంటి రంగాల్లో ఎవరైనా ఉంటే కనుక ఈ మేషరాశి వారు చాలా యాక్టివ్గా పనిచేస్తూ మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. అయితే గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రంగాల్లో పనిచేసే వాళ్లకు కొత్త కొత్త బాధ్యతలను కూడా అందివ్వబోతున్నారు. పారామిలిటరీ అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ప్రశంసలు, అవార్డ్స్, మెడల్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రకృతి పరంగా తోటలు, ఉద్యానవనాలు, ఆర్గానిక్స్ సాగు వంటి మీద దృష్టి పెట్టే వాళ్ళకి ఇది చక్కని అవకాశము. వాతావరణంలో మార్పులు, ఎండ తీవ్రత కనబడుతోంది కాబట్టి కొద్ది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అంటే ప్రకృతి పరంగా కొంత బాగాలేదు అన్నట్టు. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే కనుక బంధువులతో మానసికమైన అనుబంధాలు బలపడే అవకాశం కనబడుతోంది. స్నేహితుల యొక్క సహకారం కూడా మీకు సమయానికి వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. మానవతా కార్యక్రమాలలో రక్తదానాలు కానీ, పేదలకు సహాయం చేయడం కానీ ఇలాంటి వాటిల్లో కనుక మీరు పాలు పంచుకున్నట్టయితే గురుబలంతో పాటు శుక్రుడు గ్రహం కూడా బలంగా ఉండి మీ అంటే మీరు ఏదైతే అనుకుంటారో అవి తీరే అవకాశం కనబడుతోంది. అయితే చలనచిత్రం, కళారంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే ఏవైనా కొత్త కథలు, దీంతోపాటు కొత్త ప్రాజెక్టులు మీరు కనుక యాక్సెప్ట్ చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. నటన, డైరెక్షన్ విభాగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. సోషల్ మీడియా ద్వారా ఈ రాశిలో ఉండే వారికి విశేషమైన ప్రతిభ వచ్చే అవకాశము, ప్రశంసలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఓవరాల్గా మొత్తంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారు సూర్యుడి ఆరాధన చెయ్యండి. ఆరెంజ్ కలర్ వస్తువులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తర్వాత గురువారం రోజు అంటే ఈ వారంలో వచ్చే గురువారం రోజు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఇది ఈ వారంలో మేషరాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. నమస్తే.